ఆంధ్రప్రదేశ్ పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే పెన్షన్ వెరిఫికేషన్లో ఏ రకం దివ్యాంగులకి నష్టం వాటిల్లే అవకాశం ఉంది అంటే ఈ యొక్క రాష్ట్రంలో సుమారు 60% 45 కంటే తక్కువ పర్సెంటేజ్ 40-45% ఉన్న వైకల్యం గల దివ్యాంగులకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేయిస్తున్న పెన్షన్ వెరిఫికేషన్లో నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ప్రధానంగా అంధులు, బదిర్లు అంటే చెవిడి మూగ వాళ్ళకి సమస్య ఎక్కువగా ఉంటుంది. శారీరక వైకల్యం ఉన్నవారికి, మెంటలీ రిటైర్డ్ వైకల్యం ఉన్నవారికి కొద్దిగా వెసులుబాటు ఉండొచ్చేమో కానీ అంధులకు మరియు బ్లైండ్నెస్ తక్కువ దృష్టి లోపం ఉన్నవారికి, అలాగే బదిర్లు అంటే 60%, 40%, 50% ఉన్న చెవుడు మోగ వైకల్యం గల దివ్యాంగులకు పెద్ద ఎత్తునే ఈ యొక్క వెరిఫికేషన్ వల్ల నష్టపోయే అవకాశం ఉంటుందని వాస్తవంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ చెవుడు మోగ వారికి సంబంధించి వారికి వెరిఫికేషన్ చేసేటప్పుడు కొంచెం వాళ్ళ మీద డౌట్ వస్తే బెరా టెస్టు ఇంకా ఇతర థెరపీ టెస్టులు చేసి సౌండ్ థెరపీ టెస్టులు చేసి వారి యొక్క వైకల్యాన్ని పూర్తిగా కనుగొనే విధానంలో ఉన్నది కాబట్టి, అట్లాగే బ్లైండ్ వాళ్ళకి పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ 2 వైకల్యం గల దివ్యాంగులు రాష్ట్ర ప్రభుత్వం చేయిస్తున్న పెన్షన్ వెరిఫికేషన్లో చాలా వరకు పెన్షన్లు కోల్పోయే అవకాశం రాబోయే దినాల్లో ఉంటుంది. అలాగే అంగవైకల్యం, కాలు లోపం గలవారు, చేయి లోపం గలవారు, శారీరకంలో ఏదో ఒక లోపం గలవారు దివ్యాంగులుగా, శారీరక దివ్యాంగులుగా, ఆర్థోపెటిక్ హ్యాండిక్యాప్డ్గా సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. చాలా వరకు వైకల్యం లేని వారు కూడా ఇందులో ఉన్నారనే ఆలోచనలతో వెరిఫికేషన్ చేస్తారు. దీంట్లో కూడా 45% నుంచి 40-45% గత సర్టిఫికేట్లో ఉన్న పర్సెంటేజ్ వారికి కొద్దిపాటి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని దిక్కల స్ట్రిక్ట్ వ్యవహారం జరుగుతుంది కాబట్టి చాలా వరకు పెన్షన్లు పోయే అవకాశం కూడా రాబోయే దినాలు. అయితే పెన్షన్ వెరిఫికేషన్ చేస్తున్నారు కానీ దాని రిజల్ట్ ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయట్లేదు? రిజల్ట్ విడుదల చేసి ఎవరైతే అనర్హులు ఉన్నారో వారి పెన్షన్లు వెంటనే తొలగిస్తే రాష్ట్రానికి భారం తగ్గుతుంది కదా అని అనుకోవచ్చు. కానీ రాష్ట్రం అన్ని కోణాల్లో ఆలోచిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా సమస్య వస్తే ప్రభుత్వం పైన చాలా పెద్ద ఒత్తిడి చేయడానికి అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నారు. కాచు కూర్చున్నారు. ఎప్పుడు రిజల్ట్ ఇస్తారా, ఈ యొక్క పెన్షన్ల వెరిఫికేషన్ రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు అని ప్రభుత్వంపై తిరగబడ్డానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వ అధికారులు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పెన్షన్
సంబంధించిన సెర్ప్ డిపార్ట్మెంటు, మంత్రివర్యులు చాలా శ్రద్ధ వహిస్తూ ఈ పెన్షన్లు నిలిపివేత విషయం పైన ఆలోచిస్తున్నట్లుగానే కనబడుతుంది. అయితే 15,000 పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేశారు కదండీ! వారి పెన్షన్లు వెరిఫికేషన్ చేస్తే అందులో అనర్హులు ఎక్కువగా కనబడుతున్నారని అన్ని పేపర్ స్టేట్మెంట్‌ల్లో ఇస్తున్నారు కదా! ఇంకా వారి పెన్షన్లు ఎందుకు అనర్హుల పెన్షన్లు నిలిపివేయలేదు? 15,000 6,000కి గాని ఎందుకు తీసుకొని రాలేదు అనే డౌట్స్ మన అందరికీ ఉన్నాయి. కానీ దానిపైన రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుందో తెలీదు గానీ ఖచ్చితంగా చెప్పగలిగే విషయం ఏంటంటే బెంచ్ మార్క్ డిజేబిలిటీస్‌కి మాత్రం చాలా ప్రమాదం వచ్చే అవకాశం ఉందనేసి ఈ పెన్షన్ల వెరిఫికేషన్ వలన నేను నా యొక్క ఉద్దేశ ప్రకారంగా చెప్తున్నాను. కాబట్టి ఈ విషయం పైన దివ్యాంగులందరూ గూడా కొద్దిగా శ్రద్ధ వహించి దీనిపైన ఆలోచించవలసిందిగా కోరుతున్నా. ఏదైనా సమస్య వస్తే మీ యొక్క వైకల్యం విషయం పైన మీకేమైనా డౌట్ వస్తే మీరు మాకు తెలియజేయవలసిందిగా రాష్ట్రంలో ఉన్న దివ్యాంగ సహోదరి సహోదరులందరినీ కూడా కోరుచున్నాను.